అండి. తెలుగుదేశం సంబంధించి అనుకూల మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేధావులు, సోషల్ మీడియా ఇవన్నీ కలిసి ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో ఎన్టీ రామారావు గారిని మహానుభావుడు అన్నారు, రాముడు అన్నారు, పేదల పాలిటి పిన్నిది, దేవుడు, లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాడు, దైవాంశ సంభూతుడు అంటూ ఈ విధంగా ప్రచారం చేసినటువంటిది. అదే ఎన్టీ రామారావు గారు మన కాదు అనేటప్పటికీ చంద్రబాబుని సీఎం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు 2/3 మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక. అట్లాంటి మహానుభావుడిని ఏడాది తిరక్కముందే ఇంట్లో కూర్చోబెట్టి చివరికి చెప్పులేసి తిరుగుబాటు అంటూ ఎన్టీ రామారావు చాలా దుర్మార్గుడు, లక్ష్మీపార్వతి వలలో చిక్కుకున్నాడు, డ్రగ్స్ వాడుతున్నాడు, ఇలా దుర్మార్గుడు అంటూ ప్రచారం చేయగలిగారా లేదా? అప్పుడు అది నమ్మారు ప్రజలు, నమ్మించారు. మరలా ఈరోజు ఆయన మహానుభావుడు అని చెబితే అది నమ్ముతున్నారు. ఆయన బ్రతుకున్న సమయంలో బాబు గారిని ద్వేషిస్తూనే వచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆయన చనిపోయాక ఆయన ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ విషయము, ఇప్పుడు ఈ విషయము, 2 విషయాల్లో కూడా పబ్లిక్ని ఒప్పించగలుగుతున్నారుగా. మరి చిరంజీవి గారు సినిమా ఫీల్డ్లో ఉన్నంత వరకు అప్పుడు అతని పైన విమర్శ అంటూ కూడా వ్యతిరేకత ఎప్పుడు కూడా ఏం లేదు, అట్లాంటివి లేవు. కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత టిక్కెట్లు అమ్ముకున్నాడు, సినిమా రంగాన్ని నాశనం చేస్తున్నాడు, ఇట్లాగ భ్రష్టు పెట్టించేస్తున్నాడు అని ప్రచారం చేసి చివరికి ప్రజారాజ్యాన్ని గత్యంతరం లేక కాంగ్రెస్లో విలీనం చేసుకునేటటువంటి దుస్థితి. అలానే దూకుడుగా వెళ్ళేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం అక్రమాలు చేస్తుంది, తుదముట్టిస్తాను, భూస్థాపితం చేస్తాను అని దూకుడుగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ని అదే టీడీపీతో కలిసి సాగక తప్పని పరిస్థితి ఎలా వచ్చింది అంటే వాళ్ళ క్యారెక్టర్ నెగోషియేషన్ ఎలా చేయాలో అలా చేస్తారు. అలా క్యారెక్టర్ అసోసియేషను రాజశేఖర్ రెడ్డి గారికి జరిగింది, అప్పుడు కొంచెం తక్కువగా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా జరుగుతుంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అది పరామర్శకు వెళ్ళినా, జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శకు వెళ్ళినా, లేకపోతే ఏమైనా రైతులు సంక్షేమం కోసం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పొగొట్రైతే ఇట్లాగా వెళ్ళినా సరే అది దుర్మార్గుడు, తగు గొడవలు సృష్టించడానికి వెళ్తున్నాడు, విధ్వంసం కోసం వెళ్తున్నాడు. అదే చంద్రబాబు గారు వెళ్తే ప్రజా సంక్షేమం కోసం వెళ్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు ప్రజలు అని చెప్పేటటువంటి పరిస్థితి. అప్పుడు చంద్రబాబు గారు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక విజయవాడ చేరుకునేటటువంటి పరిస్థితిలో ఏలూరు ఇట్లా ఇవన్నీ తగులుతాయి కదా, అక్కడ ప్రజలు వెళ్ళి ఉంటారు. అటువైపు బారికేడ్లు అటువైపు ఇటువైపు ఉన్నటువంటిది తక్కువ టైంలోనే నిదానంగా రావటం జరిగినటువంటిది. మరి దాన్ని బారికేడ్లు అది ఇది అని గొప్పగా రాసినటువంటి వాళ్ళు గొప్పగా రాశారు కదా, చూపించారు కదా. మరి జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ దుర్మార్గం చేయడానికి వెళ్తున్నాడు. సత్తెనపల్లికి మొన్న వెళ్తే రాక్షసుడు, అహంకారి అని చూపిస్తున్నారు. వాస్తవంగా అవతల వారి చేతిలో మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేధావులు, అలాగే 3 పార్టీలు ఉన్నాయి, ఇంకో 3 పార్టీలు. అవి వీళ్ళలో కలిసి లేవు కానీ లేకపోయినా బయట నుంచి సపోర్ట్ చేస్తూ ఇంటర్నల్గా ఉన్నటువంటివి. మరి ఇట్లాంటి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి వీళ్ళని ఛేదించుకునే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఏం చేయగలుగుతాడు? బయట పడగలుగుతాడా? ఇంత నెట్వర్క్ని ఏ విధంగా బయటకు వచ్చి ప్రజలను మెప్పించగలుగుతాడు అన్నటువంటిది ఒక ప్రశ్న. నమస్తే.